హాయ్ అండి, అందరికీ నమస్తే. కువైట్ సిటీ మాలియా ఇది. మన తెలుగువారు సెలవుకు వస్తే ఎలా ఎంజాయ్ చేస్తారు, ఎలా ఉంటారు సరదాగా, కువైట్లో బంగారు ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో చివరి వరకు చూడండి. వెల్కమ్ కువైట్ సిటీ మాలియా. గలుపు జీవితాలు, బాధలు, కన్నీళ్లు, కష్టాలు. 29 రోజులు కష్టపడి ఆ ఒక్కరోజు నెల జీతం చేత పట్టుకొని శుక్రవారం బయటకు వచ్చి ఈ కువైట్ మాలియాలో మన తెలుగువారంతా కలిసిమెలిసి అన్యోన్యంగా ఆప్యాయంగా అందరినీ పలకరిస్తూ కార్తీక మాసాలలో వనభోజనాలకి ఎలా వెళ్తామో ఆ విధంగా వచ్చేసి అందరూ తెచ్చుకునేది భోంచేస్తూ అందరిని ఆప్యాయంగా పలకరిస్తూ తింటూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. కులమతాలకు అతీతంగా, ప్రాంతానికి అతీతంగా అందరు కలిసిమెలిసి మన తెలుగువారందరూ ఇక్కడ ఎంజాయ్ చేసుకుంటూ ఉంటారు. హైవే అనుకోని పార్క్ అనుకోని ఈ బీచ్ ఈ సాయంకాలం వేళ చల్లదనంలో అందులో వాతావరణం మారింది కాబట్టి చాలా బాగా ఉంది, కూల్గా ఉంటుంది ఇక్కడ మాలియాలో వచ్చేసి. ఈ నెల రోజులు పడిన కష్టం అంతా ఈ ఒక్క రోజుతో మర్చిపోతారు అంతా చాలా మంది. ఎందుకంటే మన బంధువులు కానీ, ఫ్రెండ్స్ కానీ, వాళ్ళు తెలిసిన వాళ్ళు కానీ అందరూ వచ్చేసి ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఈ బీచ్ దగ్గర చాలా బాగా ఉంటుంది. ఈ వంతెన మీద కూర్చొని వంతెన కూడా చాలా బాగా కట్టారు, బాగా డెవలప్ చేశారు. ఇప్పుడు బాగా నీట్గా కష్టపడి ఇంత రూపాయి సంపాదించుకొని పిల్లలకి ఏమన్నా పంపించేదానికి, సామాన్లు తీసుకునేదానికి అవకాశం ఉంటుంది. ఇలా సెలవుకు వచ్చినప్పుడు నలుగురితో కలిసి ఎంజాయ్ చేస్తూ ఆ ప్రకృతిని ఆహ్వాదిస్తూ బాధలు కష్టాలన్నీ మర్చిపోయి ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇంటికి ఏమైనా సామాన్లు పంపించేదానికి కూడా అవకాశంగా ఉంటుంది బయటకు వచ్చినప్పుడు. అలాగా మన తెలుగు వాళ్ళంతా ఇలా ఉంటారనమాట. ఇక్కడ మాలియాకి వస్తే ఆనందంగా ఎంజాయ్ చేసుకుంటూ ఉంటారు. ఇంకపోతే ఈ పాతకాల పడవ, వాళ్ళు పాతకాలపులో సముద్రంలో చేపలు, ముత్యాలు ఇలాంటి పడవలు తీసుకొచ్చి అమ్మేవాళ్ళు అనమాట. ఇప్పుడు ఇది షోక్గా పెట్టున్నారు. అంతలేక నేను చూస్తే ఒక కార్గో షిప్ బయలుదేరుతున్నది, ఎక్కడి నుంచో పోతుంది. అది మెల్లగా నిదానంగా మన్ను తినిన పొడుపాము వల్లే చిన్నగా ములుగుతా పోతుంది. ఆ షిప్ ఎక్కడికి పోతుందో తెలియదు. ఇకపోతే మా వాళ్ళు వీళ్ళ ఆనందంలో వీళ్ళు ఉన్నారనమాట. ఫొటోస్, వీడియో తీసుకుంటా, కుళ్ళు జోకులు వేసుకుంటా, వాళ్ళ మీద వీళ్ళ మీద జోక్స్ వేసుకుంటా ఎంజాయ్ చేసుకుంటూ ఉన్నాము అందరం కలిసి. ఇది మాలియా చరిత్ర, మన తెలుగు వాళ్ళ చరిత్ర అనమాట. ఈరోజు ఇంకా వాతావరణం ఇంకా కూల్గా బాగా ఉందన్నమాట. ఇంకా పొద్దున వచ్చిన వాళ్ళు బెన్నె పోతారనమాట, బెన్నె ఇంటికి వెళ్ళిపోతారు. లేట్గా మధ్యాహ్నం వచ్చిన వాళ్ళు లేట్గా వస్తారు. నైట్ పూట లైటింగ్స్ అందుకు బాగుంటుంది ఇక్కడ ఈ సముద్రం దగ్గర. ఇంకా వాతావరణం బాగుంటే చుట్టూ నేను లాస్ట్ వీడియో ఇదే. ఇంకా మళ్ళీ ఎప్పుడు మాలియాకు వచ్చేది కాబట్టి ఈరోజు నేను బాగా నిదానంగా మళ్ళీ వీడియో తీసుకొని ఇంకా పెట్టేస్తున్నాను నా యూట్యూబ్ ఛానల్లో. అందరు చూసి ఎంజాయ్ చేసుకోండి. వస్తూ దారిలో చూశాను అనమాట. ఇది ఇంతకుముందు నేను చూసినప్పుడు లేదో రీసెంట్గా కట్టినట్టున్నారు. ఇది మమ్మీ సినిమాల వల్లే ఉన్నది. ఇది మటుకు చాలా బాగా అద్భుతంగా గ్లాసెస్ అందుకు బాగుంది లొకేషన్ అని చెప్పేసి వీడియో తీస్తున్నాను. దీని గురించి అయితే నాకు కూడా తెలియదు అనమాట. సూపర్తో ఉంది ఇది మటుకు చూసేదానికి. లోపల ఎలా ఉందో తెలియదు, నెక్స్ట్ టైం పోయినప్పుడు పెడతాను వీడియో. ఇది ఒక మాలియా చరిత్ర. ఇకపోతే కువైట్ బంగారు విషయానికి వస్తే ఇలా ఉంది అనమాట పరిస్థితి. కువైట్లో బంగారు కొనాలంటే ప్రతి ఒక్కరికి ఏటీఎం కార్డు కావాలి. బంగారు కొనాలని ప్రతి ఒక్కరికి కోరిక ఉంటుంది. ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాలు మనలాంటి వాళ్ళకు ఎక్కువ ఆశ ఉంటుందన్నమాట. అది మన దగ్గర ఉంటే సంజీవునిలాగా పనిచేస్తూ ఉంటుంది. అది ఏదైనా అవసరానికి, ఆపదలలో, ఇబ్బందులకు దాన్ని వాడేదానికి అవకాశంగా ఉంటుంది. కానీ సామాన్యులు మనలాంటి వాళ్ళు కొనలేరు. ఇప్పుడు ఆ బంగారు ధరలు ఆకాశాన్ని అంటున్నాయి. ముఖ్యంగా కువైట్లో రేట్లు చూస్తే దారుణంగా ఉన్నాయి. ఇంకా ఇది వచ్చేసి కువైట్ బంగారు అనమాట. 24 క్యారెట్ బంగారు వచ్చి 41 దినాల చిల్లర ఉంది గ్రాము. 22 క్యారెట్ బంగారు వచ్చి 37 దినాల చిల్లర ఉంది. వెల్కమ్ మై ఛానల్. అందరికీ బాయ్. అందరు బాగుండాలి, అందులో మనము ఉండాలి.